నమస్తే. మనం ప్రస్తుతం నారాయణపేట నియోజకవర్గం లింగుపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే జి భూమయ్య గారు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయకపోతున్నారు కాబట్టి ఇప్పుడు ఊళ్ళో ఉన్నటువంటి ఏ సమస్యలు తీర్చబోతున్నారు. ఇంకోటి గతంలో ఉండి కూడా బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు, కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. ఎట్లాంటి సమస్యలు ఈయన దృష్టికి వచ్చాయి, మొత్తం మీద ఏ ప్రణాళికతో ముందుకెళ్తున్నారు, సర్పంచ్ అభ్యర్థిగా ఒక బీసీ బిడ్డగా అవకాశం వచ్చింది కాబట్టి ఎట్లా ముందుకెళ్తున్నారు అనే కొన్ని విషయాల గురించి అయితే ఇక్కడ ఉన్నటువంటి బీసీ ముద్దుబిడ్డ భీమయ్య గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అన్న, మీరు ఇప్పుడు ఏ కార్యక్రమాల దగ్గర తీసుకొని ముందుకెళ్తున్నారు? మేము ఇంతకుముందు రాజకీయం 35 సంవత్సరాలకి వెళ్ళి మేము రాజకీయం చేసినాము. తెలుగుదేశం ఉన్నప్పటికెళ్ళి రాజకీయం జరిగాము. అప్పుడు మాకు అవకాశం రాలేదు. ఆ కాంగ్రెస్ ఆ రేవంత్ రెడ్డి కానీ మాకు 3 పిల్లలు ఉన్నందుకు అవకాశం రాలేదు. అందుకు ఆ 3 పిల్లలు తీసేసినందుకు ఇప్పుడు నాకు అవకాశం వచ్చినది. అందుకొరకు ఇప్పుడు నేను నిలబడడం జరుగుతుంది. అవునా, ఏమైందంటే నేను అందరికీ ఏ పని ఉన్నా పబ్లిక్ లోపల ఉంటుంది సార్. ఎప్పుడు ఎప్పుడు ఊళ్ళో ఉంటా. ఎవరికి ఏం కాగితం రాయినా, మండలి కాయినా, బ్యాంక్ లోన్ తీయాలన్నా ప్రతి ఒక్క దానికి నేను సహకారం చేసినందుకు మీరు అందరూ మా అందరు ఏమంటారన్నా, ఆయన పెద్ద మంచి సర్పంచ్, చిన్న సర్పంచ్ ఆయన ఉన్నందుకు ఆయనను ఒకసారి చేసిన. ఇప్పుడు నేను ఒక్కసారి మళ్ళీ మీకు చేస్తామని అందరు పబ్లిక్ మొత్తం అని మాట్లాడి జరిగినది. వాళ్ళందరూ కలిసి యూత్ ఈట నీకు సారి చేస్తాము అంటే మొత్తం చెప్పడం జరిగింది. మీకు ఏం సాయం చేయాలన్నా నేను చేస్తా. మీకు మంచి మోరి కాలువలు కానీ పిల్లలకి జీవి కానీ అది చేయనీకి పని మంచిగా చేస్తా. నీకు ఒకసారి నేను సర్పంచ్ అయినాక మీకు ఏం చేయాలో చెప్తా అని చెప్పి అందరు జరిగింది. అందరు ఇంటికి తిరిగి చెప్పి అందరూ ఉండమని చెప్పింది. దాని నుంచే మేము ఉండడం జరిగినది. ఆ చర్మన్పల్లి గిట పోయినాం. చర్మన్పల్లి గిట తండలు పోయినాం. తండలు గిట పోతే నీవే ఉండాలి బాబు, అందట్లో ఉంటావు, నువ్వు ఉంటేనే బాగుంటుంది. లేకుంటే మాకు ఆయన సర్పంచ్ ఉండి ఏం చేయలేదు మాకు. ఇప్పుడు నీవన్నా ఉండి మాకు ఏ సహకారం కావాలన్నా మాకు ఎప్పుడు అందుబాటులో ఉండి చేయాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా మీరు సర్పంచ్ ఎన్నికైన తర్వాత ముఖ్యంగా ఈ ఊరికి కొన్ని సమస్యలు అయినా ఉంటాయి కదా, మొట్టమొదటి ఏ సమస్యలు తీరుస్తాయి? ఏమీ లేదు. ఒక అంబేద్కర్ బొమ్మ పెట్టాలని యూత్ అందరు అడుగుతున్నారు. అది చేద్దామని చెప్పడం. మాకు అంబేద్కర్ కానీ గుడి గీట కావాలి, జాగా మన గుడి కాడ గిట ఆ జాగా కొనుక్కొని గుడి కట్టాలి అని చెప్పడం జరిగింది. అందుకొరకే అందరూ మాట్లాడి ఎక్కడ గుడి పైసలు ఉంటే జాగా కొనుక్కొని కడదామని చెప్పినాం. ఇంకోటి, మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీలో పనిచేసినారు, కాంగ్రెస్లో పనిచేసారు కదా, ఇప్పుడు మీ ఊరికి ఏమైనా డెవలప్మెంట్ అయిందా? అప్పుడు అయ్యింది. కాంగ్రెస్ వచ్చినాక అంటే ఇప్పుడు మేము మొన్న పోయినాం సార్. అయినా ఇప్పుడు ఇండ్లు ఇట్లా ఇచ్చిండ్రు. కాంగ్రెస్ వచ్చినాక ఏమైందంటే కరెంట్ ఒకటి మంచి పని అయింది. ఇప్పుడు బస్సు ఇచ్చింది, మహిళలకు ఇచ్చినందుకు ఇది ఒకటి కరెంట్ మేలు, అది ఒకటి మహిళలకు ఇచ్చినందుకు మేలు. ఇప్పుడు ఇండ్లు ఈట కేసీఆర్ ఉన్నప్పుడు ఇవ్వలేకుండే, ఇవ్వలేందుకు ఇప్పుడు ఇండ్లు ఇచ్చారు. బిల్లు ఈట బేస్మెంట్కు 1 లక్ష, రూపులు 1 లక్ష, చెత్తుకు 2 లక్షలు రెగ్యులర్ ఇస్తున్నాం. అందుకొరకే మేము ఇంతకుముందు బిల్లింగ్ కట్టినాము. ఎన్నో పని రీతా చేసినాం సార్. మేము కాంట్రాక్ట్గా సీసీ రోడ్లు వేసినాము, అది అనేది చేసినాం. అందుకొరకే పబ్లిక్ టైం అంటారు అందరు నీవు ఉండాలి అబ్బాయి, ఇది ఒకసారి నీవు ఉండు. ఎందుకు అట్లా పబ్లిక్ నీ పేరు రావడానికి ప్రస్తుతం? ఎందుకంటే నీకు నేళ్ళ నుంచి పని చేసినావు, అరే నీకు ఎప్పుడు ఏం కాలేదు, నువ్వేం సంపాదించుకోలేవు, నీకు ఇంత తప్పు అయింది, ఇప్పుడైనా ఒకసారి ఉండు. ఎందుకంటే ముగ్గురు బిడ్డలు ఉన్నందుకు ఇప్పుడు అవకాశం రాలేదు. ఇప్పుడు అవకాశం వచ్చింది కాబట్టి ఇప్పుడు నిలబడడం జరుగుతుంది. ఇంతకుముందు వచ్చితేనా ముందు ఉండేటోళ్ళకు రాలేదు. ఇప్పుడు ముగ్గురు ఉన్నందుకు ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి తీసేసినందుకు ఆ అవకాశం వచ్చింది వాళ్ళు. అందుకే నిలబడడం జరుగుతుంది. థ్యాంక్ యూ అన్న. మొత్తం మీద భీమయ్య గారు అయితే ఎంతో పార్టీ కోసం మతాలు 2 పార్టీల్లో కూడా ప్రజలకు ఏ ఆపద వచ్చినా కూడా ఆదుకొని ఇట్లా ఉన్నట్టు అనేక పనులు అయితే చేశారు. ఇప్పుడు ముగ్గురు బిడ్డలు ఉండడం వల్ల ఎప్పుడు అవకాశం రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి నిబంధన ఎత్తివేయడం వలన, జీవో ఎత్తివేయడం వలన భీమయ్య గారికి అవకాశం వచ్చిందని కూడా గ్రామ పెద్దలు ఆయనకు సపోర్ట్ చేసి ఉండాలని కూడా కొంతమంది అయితే చెప్తున్న కార్యకర్తలు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ చూద్దాం. మరి ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా సోమవారం నామినేషన్ అయిపోతున్నారు. మొత్తం మీద సర్పంచ్ గెలిచిన తర్వాత ఆయన ఉన్న కొన్ని ప్రణాళిక ప్రకారం అయితే ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల సమస్యలు కానీ, డ్రైనేజ్ కానీ, ఇక్కడ గుడి సమస్య కానీ కొన్ని సమస్యలు అయితే
ఆయన తీర్చబోతున్నారు అయితే చెప్పడం జరిగింది. మొత్తం మీద జీబీ ఉమయ్య గారు సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ అయిపోతున్నారు. కొద్దిగా రోడ్డు మా చేనులకాడ పోనీకి రోడ్డు లేదు అన్నారు. రోడ్డు లేకపోతే ఇట రోడ్డు ఇట వేపిస్తా మీరు దారి లేదు మాకు అన్నారు కొంతమంది. అంటే ఇట మేమన్నాం ఆ రోడ్డు మేము సర్పంచ్ గెలిచిన తర్వాత ఫస్ట్ మీకు అదే పని చేస్తా, పోనీకి దారి లేనందుకు అదే చేస్తానని చెప్పడం జరిగింది.